చెప్పండి. నా పేరు చీకూరు లీలావతి. హుజూర్ నగర్, గోపాలపురం గ్రామం. విన్నపం ఒక పోరాటం అనే స్వచ్ఛంద సంస్థను ఒక 15 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వీలైనంత వరకు ఆడపిల్లలకి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయం మీద సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్లు స్కూళ్ళల్లో ఊర్లలో పెట్టించాను. మళ్ళీ అదే కాకుండా కొన్ని బతుకమ్మ కార్యక్రమాలు చేయటము, గోరింటాకు ప్రోగ్రామ్, మన ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యతనే వచ్చే ఈ మాసంలో యొక్క ప్రాముఖ్యత. మీరు ఏమేమి నాటకాలు వేశారు? నేను సాగలైలమ్మ నాటకం వేశాను. అది దానికి మంచి గుర్తింపు వచ్చింది. పేపర్లలో కూడా అన్ని పేపర్లలో వేశారు. సావిత్రిబాయి పూలే గారి భార్యగా సావిత్రిబాయి నాటకం వేశాను. అది కూడా మంచి 2 సార్లు వేసాము. మీ గురువు గారు ఎవరు? మా గురువు గారు చెప్పండి. చాలా మంది పద్మ మేడం. చెప్పండి, ఇంకా ఏం పర్లేదు. పద్మ మేడం, కళ్యాణి మేడం, హరిచంద్ర సారు, హనుమంతరావు సారు, రిజిస్టర్ గారు. సో మీరు మా తెలంగాణ కళారత్నాలండి. ఇది మీరు ఇంకా మీ సంస్థ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మీరు సమాజాన్ని మేల్కొల్పాలని కోరుకుంటున్నానండి. ఇది మీరు నాకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అదే మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 9951020428. మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేస్తే మీరు వాళ్ళకు కొంచెం ఆర్టిస్ట్లకు హెల్ప్ చేయండి. ఖచ్చితంగా సహాయం చేస్తాము. మా ఏరియాలో రాష్ట్రం మొత్తం మీద కూడా మా ఆడపిల్లల డబ్బు మా ఏరియాలోనే ఉంది. ఏమంటారు, అప్పెనపేటలో వాళ్ళు మా వాళ్ళే. చాలా హెల్ప్ చేస్తాను వాళ్ళకి. ఆర్థిక సహాయం కూడా కావాలని ఎవరైనా అడిగితే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మొన్న ఈ సార్ తోటి కూడా వచ్చి సన్మానం చేసుకుంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, నమస్కారం అండి.